నమస్తే. ప్రజెంట్ మనం అయితే ప్రజావాణి దగ్గర ఉన్నాము. ఇక్కడికి లాంగ్ డ్రైవ్ కార్స్ అనే ఒక సోషల్ మీడియాలో ఎప్పుడు వాళ్ళు మేము తక్కువ ధరకి ఇస్తూ ఉంటాము, ఈ లాంగ్ డ్రైవ్ కార్లని చాలా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అయితే దానికి సంబంధించిన కొంతమంది బాధితులు అయితే కనీసం వీల్ చైర్లో కూర్చొని లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అసలు వాళ్ళకి ఏంది ప్రాబ్లం, అసలు ఏంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఆ లాంగ్ డ్రైవ్ కార్లలో అసలు ఏం జరుగుతుంది అనేది ఆ బాధితులను అడిగి తెలుసుకుందాం. ఇందులో పురుషులే కాదు, మహిళలు, ఇటు మళ్ళీ ఇందులో చిన్న చిన్న పిల్లవాళ్ళు ఏంది 21 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. మరి అసలు అందులో ఎందుకు ఈ వీల్ చైర్కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు వాళ్ళకి ఎక్కడ ఏర్పడ్డాయని కూడా మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నార్మల్గా అయితే లాంగ్ డ్రైవ్ కార్స్లో కంటెంట్ క్రియేటర్ జాబ్ చేస్తుంటాం అందరము. సో మా టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చలేవు. లైక్ 1 year అగ్రిమెంట్ కానీ, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, 5,000 డిడక్షన్ చేయడం కానీ, ఇంకా మన జాబ్కి 1 minute లేట్ అయినా కానీ 100 rupees కట్ చేస్తారు. అట్లా నువ్వు ఒక 5 minutes లేట్ అయితే 500 కట్ చేస్తారు. నువ్వు హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఇంత అమౌంట్ కట్ చేస్తారు. నేను ఎస్టీ ఎరుకల, మాది క్యాస్ట్. సో ఆయన వచ్చి నీకెందుకే, నీకు ఎరుకల దానికి నువ్వు కాళ్ళ కాడు ఉండాలా, నువ్వు మా కాళ్ళ కాడు ఉండాలా, కాళ్ళు చూడవాలా, చెప్పాలి. ఎస్టీ అయితే కాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలంట. వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండి, ఎరుకల అయితే వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ కాళ్ళు నాకాలట, చెప్పులు దూడవాలట. సో ఇవన్నీ చేయాలంట. కొట్టారు, చాలా కొట్టారు. పైపులు తీసుకొచ్చి ఇచ్చి కొట్టడం. నాకు వాళ్ళకి ఎట్లా అబ్బాయిలకు ఉన్నాయో సేమ్ ఇప్పుడు అబ్బాయిలు చూపించుకుంటారు, నేనైతే అమ్మాయిని చూపించుకోలేను కదా. సో వాళ్ళకి ఎట్లా దెబ్బలు ఉన్నాయి, నాకు కూడా సేమ్ అట్లనే ఉన్నాయి. కాళ్ళకి, స్టమక్లో తన్నడం, గొంతు మీద కాలేయడం, జుట్టు పట్టి పీకడం చాలా జరిగినాయి అక్కడ. ఆ అమ్మాయి కూడా నేను నా డ్రెస్సింగ్ సెన్స్ మంచి ఉంటుంది అని చెప్పి నీకెందుకే బట్టలు, జాతి తక్కువ దానికి నీకెందుకే బట్టలు, నీకెందుకే అమ్మాయి అందంగా తయారైతే నీకెందుకు అని కొడతాడా, నీకెందుకు అని కొట్టడం. ఇవన్నీ జరిగి మేము నైట్ 11కి ఏమో మా ఇద్దరికి హాస్టల్ తీసుకెళ్ళి వార్డెన్స్కి ఎవరికి తెలియకుండా హాస్టల్ తీసుకెళ్ళి అక్కడ కూడా మమ్మల్ని కొట్టి పీక మీద కాలు పెట్టి, ఎవరికన్నా బయట చెప్పినావు అనుకో నీ పీక విసికి చంపేస్తాను, పేరెంట్స్ చంపేస్తాను, నీ మీద గంజాయి కేసు, డ్రగ్స్ కేసు, వ్యభిచారం కేసు ఇవన్నీ పెడతాం అని చెప్పి మాట్లాడి మాతో వీడియో తీసుకున్నారు కొట్టుకుంటూ. అంతా మాదే తప్పు, లాంగ్ డ్రైవ్ కార్డ్స్కి మాకు ఎటువంటి సంబంధం లేని వీడియో తీసుకున్నారు. అండ్ కొప్పుల హరిదీప్ రెడ్డి వచ్చి నా ముందుకు వచ్చి కూర్చొని, ఇది బిజినెస్ కాదు, ఇది దందా, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఇండియాలో ఏడికి పోయినా బిడ్డ నేను చంపేస్తా, పైసలు ఇచ్చి నేను చంపేపిస్తాను, నేను పోలీసు వాళ్ళకి చెప్తావా, పోలీసు వాళ్ళకి లక్షలు కాదు కోట్లు ఇచ్చైనా నేను బయటకు వస్తా, మీడియాకి చెప్తావా, మీడియాకి పైసలు వాడేస్తా. ఏంది వాళ్ళందరూ నా కాళ్ళ కింద కుక్కలు, నువ్వేం చేసినా కానీ కూడా నడవది, మీడియా కూడా ఆయన కింద కాళ్ళ కుక్కలు అంటారా, కుక్కలు అంటావా మీరందరూ, పోలీసులు అయినా పొలిటికల్ లీడర్స్ అయినా ఎవరైనా కూడా ఆయన కాళ్ళ కిందనే ఉంటారంట. ఎవరు వచ్చినా కూడా ఆయన చేతిలో చేసి మాట్లాడతారట, కానీ ఎవరు న్యూస్ బయట పెట్టారంట. మమ్మల్ని కూడా కొట్టారు. అంటే అతను చేసే ఇట్లాంటి ఉమెన్ హరాస్మెంట్వి ఆడోళ్ళని వాళ్ళ వేలో తీసుకెళ్తారు కదండి, అలా తీసుకెళ్తారని అని చెప్పి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ అప్లోడ్ చేసేసిన అండి. ఓన్లీ టైప్ చేసేసి ఇట్లా కొప్పుల హరిదీప్ రెడ్డి అంటే ఇది, ఈ క్యారెక్టర్ ఇది అని అప్లోడ్ చేసినందుకు నన్ను తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారు. అసలు టెక్నాలజీ ఎక్కడ, అసలు కిడ్నాప్ చేసేంత టెక్నాలజీ డైరెక్ట్ ఇంటికి వచ్చేసేసారు. ఇట్లా వాళ్ళ పని చేసిన వాళ్ళమే ఉన్నాం కదా అందరం రూమ్ లో. ఒకసారి మీకు అసలు ఎక్కడ దెబ్బలు తాకినా ఒకసారి చూపెట్టండి బ్రదర్, కొంచెం చూపెట్టండి. మీరు కూర్చోండి బ్రదర్, మీరు కూర్చోండి, వద్దులేండి. ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి, ఒకసారి విజువల్ తీసుకో. ఇవి అరే 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 ఇంత ఘోరంగానా? షర్ట్ మొత్తం ఏం మీ బాబా అమ్మ? చూడండి, ఎందుకు అంత భయపడుతున్నావు మమ్మీ కోసం? ఏమైనా పేరెంట్స్కి ఏమైనా బెదిరిస్తున్నారా? మమ్మీ నువ్వు రావద్దు, నేను చచ్చిపోను, నన్ను చంపుతారు, మమ్మీ నువ్వు రావద్దు అంటే, సరే ఎంత మందిని చంపుతారో చంపని అని వచ్చిన నేను. ఇప్పుడు వాళ్ళ చేతిలో అంటే వాళ్ళ చేతిలో పవర్ ఉందంట, డబ్బు ఉందంట, వాళ్ళు ఏదైనా చేస్తారంట. ఇంత ఘోరమా? ఇంకా అంటే మొత్తం బ్లడ్ స్క్లట్ అయిపోయింది, ఎక్కడికక్కడ మొత్తం పేరుకుపోయింది. అయ్యో చూడండి, మందు తాగుతావా, బిర్యానీ తింటావా, నీకు కారు కావాలనా, ఏమన్నా అంటే అలా ఏమన్నా ఎందుకు మళ్ళీ ఎందుకు ఆఫర్ చేయడం, అవి తగ్గాలని మళ్ళీ అలా వీళ్ళ ఫోన్లలో ఉన్నాయి కదా, అవన్నీ ఫోన్లు గురించి అన్ని డిలీట్ చేసేసారు మా ఊరి దగ్గర నుంచి. అంటే ఏడ బయట పెడతారు అని అట్లా
ఫొటోస్ వీడియోస్ అవన్నీ ఉండే కాబట్టి నా ఫోన్ తీసుకొని 3 days నన్ను కిడ్నాప్ చేసి నా ఫోన్ లోకి అన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసారు. అందుకు మేము కొంచెం ఇంకొక ఫార్వర్డ్ స్టెప్ వేస్తుండే, బట్ ఆగినాం. ఇప్పుడైనా మాకు జస్టిస్ దొరికేంత వరకు ఫైట్ చేస్తాం. ప్రూఫ్స్ లేకపోయినా సరే నిజాయితీగా ఉన్నాం చాలా. చిన్న చిన్న ప్రూఫ్స్ ఉంటే నాకు పంపించండి. ఓకే అండి. ఓకే, మీకు కూడా అదే అయిందా? సేమ్ నాగదే. నాకు ఈ సంబంధం లేకపోయినా సరే నేను వేరే కంపెనీలో వర్క్ చేస్తుంటే దానివల్ల కొంచెం ఆ బిజినెస్ అనేది కొంచెం డెవలప్ అయింది. ఒకవేళ వీడి వల్ల డెవలప్ అవుతుందని చెప్పి వాళ్ళకి కొంచెం తగ్గిపోయింది. బిజినెస్ డెవలప్ అయిందని వాళ్ళకి డౌన్ అవుతుందని మేము కొట్టారు. మమ్మల్ని తీసుకెళ్ళి నన్ను కొట్టారు. నన్ను వీడు వేరే కంపెనీ వర్క్ చేస్తామని చెప్పి నా గొంతు మొత్తం పిసికేసి మొత్తం పక్కన పడేసి సౌండ్ బయటికి రాకుండా మొత్తం మ్యూజిక్ పెట్టేసి లైట్లన్నీ బంద్ చేసి రాడ్లతోటి కట్టెలతోటి ట్యూబ్ టైర్లతోటి మొత్తం ఏది పడితే దాని దొక్కితే నాకు ఎన్ని ఫిట్స్ వచ్చి కింద పడిపోయినా. నేను ఫిట్స్ వచ్చి కింద పడిపోయినా సరే నన్ను లేపి కింద పక్కన కూర్చోబెట్టి ట్యూబులు మొత్తం పెట్టి మళ్ళీ కింద కూర్చొని కింద బండ పెట్టి దొక్కిరినాను. ఒక్కరుగా ఇద్దరు దగ్గర 20-30 మంది కలిసి కింద బండ పెట్టి దొక్కిరినాను. 20-30 మంది కలిసి కొడతారా? మంది కలిసి కొట్టి దగ్గర ఆ రోజు కొట్టిన రోజు 50 మంది పైనే ఉన్నారు. ఆ రోజు నిన్నొక్కరిని అందరిని కొట్టిన టైంలో 50 మంది పైన ఉన్నారు. ఎంత మందిని కొట్టారు మినిమం? ఆ రోజు మమ్మల్ని కొట్టిన వాళ్ళ మమ్మల్ని అయితే అబ్బాయిలనేమో 5 తీసుకెళ్లారు, అమ్మాయిలు 2. మేము కాకుండా మా పక్కన ఇంకా 3 ఉన్నారు. ఆ 3 ఆల్రెడీ తీసుకురాకుండా కొడుతున్నారు. మొత్తం ఇలా కొట్టారంటే ఒంటి పైన ఒక్క బట్ట లేకుండా అండర్ వేర్ కూడా లేకుండా అండర్ వేర్ ఇప్పి మరి ఎంత కొట్టారంటే మా గొంతుల పైన కింద బండ పెట్టి మా గొంతుల పైన కాళ్ళు పెట్టి దొక్కిర్రు, కాళ్ళు మొక్కిచ్చిర్రు, కాళ్ళు నాకుపిచ్చిర్రు. ఎంత చేసినా ఎంత బతిలాడుకుని వేసి పెట్టలేరు. పోలీసులు ఏమంటారు? పోలీసులతోటి ఇప్పుడు ఏం కాదు, వాళ్ళ ప్రతి ఒక్క పోలీసు కొనేస్తున్నారు. ఎలాంటి యాక్షన్ ఇప్పటిదాకా చిన్న యాక్షన్ కూడా తీసుకోవట్లేరు. ఏం మెసేజ్ పోలీసులు మీరే వస్తారు, 10 రోజులకు మీరే విత్డ్రా చేసుకుంటారు చూడండి, వాళ్ళే ఇంకా మాట్లాడుతున్నారు. మాకు ప్రొటెక్షన్ కావాలని రోజు అడుగుతున్నా సరే ప్రొటెక్షన్ కాదు కదా, చిన్నది కూడా ఎట్లాంటి ఇస్తలేరు. మేము ఎక్కడి బయటికి వెళ్ళినా సరే మొత్తం వాళ్ళే తిరుగుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంత అంటే మీరు ఎవరికి తెలియకుండా అంటే మీరు కంప్లైంట్ చేయడానికి వెళ్తారు అక్కడికి. మరి మీరు అక్కడికి వెళ్తున్నారు అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఎక్కడిది? పోలీస్ స్టేషన్ మొత్తం వాళ్ళదే అన్న. మేడిపల్లి పోలీస్ స్టేషన్ మొత్తం వాళ్ళ మనుషులే. మేము పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లకు వస్తారు, బయటకు పోతారు, బయట ధర్నాలు చేసి తిరుగులే తిరుగుతురు, కార్లలో తిరుగుతురు, అమ్మాయిలు కూడా కొట్టిన అమ్మాయిలు తిరుగుతురు. అంటే అమ్మాయిలు కూడా కొట్టిరా మిమ్మల్ని? అమ్మాయిలు కూడా కొట్టిరు. మమ్మల్ని ఒక రూమ్ లో తీసుకుపోయి మా రూమ్ లో పైన నన్ను కానీ తరుణ్ రూమ్ లో తీసుకెళ్ళారు. రూమ్ లో తీసుకెళ్ళి అమ్మాయిల ముందు కూర్చోబెట్టి మమ్మల్ని కింద వంగబెట్టి మా తలల పైన కాళ్ళు పెట్టిండు. ఇది బిజినెస్ అనుకుంటున్నావు దందాన్ని అమ్మాయిలతో కొట్టించారు. మనల్ని అమ్మాయిలతోటి గ్యాస్ ట్యూబ్లతో కొట్టించారు. మా తలల పైన కాళ్ళు పెట్టి వీపు పైన గుద్దుతే తన నడు విరిగింత ఇప్పటి లేవలేకపోతుండు. అదే టైం నన్ను కూడా కొట్టిండు. మనం కింద తీసుకోపోయి అరుస్తుంటాం నా సప్పుడికి డీజే కాడ బ్లూటూత్ లో మ్యూజిక్ పెట్టిరు, గట్టిగా పెట్టి మరి డాన్స్ చేస్తున్నాడు. పోతురాజు లాగా కొడుతున్నాడు. ఒక ఆయన హలీం అని ఉంటాడు, అతను అయితే గట్టిగా కొడుతున్నాడు, మొత్తం డాన్స్ చేసుకుంటూ కొడుతున్నాడు. పక్కన పెట్రోల్ బంక్ గుద్దుడు, పైపులతో కడుపులో గుద్దుతున్నారు, కాళ్ళు తంతున్నారు. ప్రైవేట్ పార్టీలో అయితే చెప్పలేని పరిస్థితుల్లో వేసారు. ఒక్కొక్కరికి అయితే అసలుకి కొంతమందికి అయితే కూడా తీసేసి వస్తున్నారు, చెప్పలేని లెక్క వేస్తున్నారు. మొహం మీద అయితే కూలెంట్ వేసినారంట, ఐలో కళ్ళలో కూలెంట్ వేసినారంట. ఇప్పుడు పెయింట్ రిమూవల్ ఉంటుంది, అది బాడీ మీద వేసినారంట, మొత్తం గలీజ్గా వేసినారు అతన్ని అయితే. అన్న ఇప్పుడు మేము వెళ్తున్నాము వస్తున్నాము అన్న, పోలీస్ వాళ్ళు అయితే ఏం యాక్షన్ తీసుకుంటలే. అవన్నీ పెడతాంటే మండు పెద్ద చాలా రిస్క్ అయినా బ్రో. మీరు చెప్తుంటేనే నాకు ఒక 3rd డిగ్రీ కంటే వాళ్ళు లెవెల్లో చేసారు. మీరు వాళ్ళని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కాల్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులుగా మొత్తము ఈ సినిమా చూపిస్తుర్రు. ఇప్పుడు వీళ్ళు 3 ఫ్రెండ్స్ అనుకో, ఈయన ఒక్కరిని వీళ్ళిద్దరితో కొట్టిపిచ్చి వీడియో తీసి మీరే తాగి మీరే కొట్టుకుర్రు అన్నట్టు క్రియేట్ చేసిర్రు. అట్లాంటి మాట వాయిస్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. నేనైతే టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, ఏది కాదు, కేటీఆర్ గారు, రేవంత్ గారు ఇద్దరు వీళ్ళందరూ ఎవరి దగ్గర కల్పిస్తారో మీరు కల్పియండి. మాకు ఆయనను పిలిపించి వీళ్ళ తప్పు ఉందనుకో నేనే వీళ్ళందరినీ కొడతా, లేదా మీరన్నా కొట్టండి. వీళ్ళ తప్పు ఉంటే సరే ఎవరైనా సరే అందులో తప్పు ఉంటే ఎవరైనా సరే కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ కొట్టే రైట్స్ ఎవరికి ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి? నువ్వెవడివి కొట్టియడానికి? నీకేమైంది? నీవు నీ గర్ల్ ఫ్రెండ్ మీరు అక్కడ ఉన్న ఏమన్నా మీరు ఏమన్నా చేసుకోవాలి. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి కొడతారా? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఏమన్నా కొన్ని ఉంటాయి కదండి, కొన్ని ఉంటే అవి వేడ బయట పడతాయో అని మీరు ఏమన్నా సావండి, మీకు ఇష్టాలు ఉన్నాయి, మీరు ఏమన్నా సావండి. వీళ్ళని ఎందుకు కొట్టాలి? కొట్టే రైట్స్ ఎవరికి ఉన్నాయి? మొత్తానికి ఏదైతే వీళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే